ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వెదలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వెతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఓటాన్ అకౌంట్లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో భట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష, ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అనే ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న భట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, రెండవ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి భట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు అంటే. ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. భట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం, మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినేద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువతి యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలంటిచ్చారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్తో మీకు అధికారం దక్కింది, బట్ ఎన్నికలైన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు భట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు భట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష భట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు, సరే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది, పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికి అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడారు.
రైతులకు అప్పు ఎక్కడైంది, ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు, ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు, ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు, అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని వేల కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు. మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటారు? కాంగ్రెస్ నాకు ఏం చేసింది? బాగా అనిపించింది మాలాంటి వాళ్ళకి వాళ్ళ వీడియోలు చూస్తుంటే. కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద కూడా మన్ను పోసుడు గొప్ప కాదు. చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడుంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్, మా హయాంలో నేను ఉన్నప్పుడు కూడా చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారంగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుందా అధ్యక్ష? చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాధ నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకుండు, మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి మంది పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా, జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధ అంటే మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు రైతురి మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చే 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చే చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినో మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు. మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష.